ఆ ప్రాంతం ఒకప్పుడు కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతుండేది. బాంబు పేలుళ్లు, తుపాకీ తూటాల మోతలు, కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డలతో జనసంచారం సాగే పరిస్థితి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని వాతావరణం. కానీ ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కక్షలు లేవు, నరుక్కోవటం లేదు, రక్తధారాలు లేవు. అంతా ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ ప్రాంతం ఏదో తెలుసుకుందాం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామం ఒకప్పుడు కక్షలకు, దారుణమైన హత్యలకు పెట్టింది పేరు. కరుడుగట్టిన ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి గ్రామంలో పెద్ద మార్పే వచ్చింది. ఐపీఎస్ అధికారి ఆర్కే రవికృష్ణ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అంతే, ఇక్కడి ప్రజల్లో మార్పు తీసుకువచ్చారు. పగలు, ద్వేషం, కక్షలు, హత్యలు గ్రామ పొలిమేరలోకి కూడా రాకుండా ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. కప్పట్రాలలో సంక్రాంతి కాంతులు నింపింది. గ్రామంలో సంక్రాంతి వేడుకలు కోలాహలంగా జరుపుకుంటున్నారు. లీగల్ సెల్ ఐజీ ఆర్కే రవికృష్ణ ఆధ్వర్యంలో అంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో ఆటలు, పాటల మధ్య కప్పట్రాల ప్రజలు ఆనందంలో తేలియాడారు. పది సంవత్సరాల క్రితం కప్పట్రాల ఎవరైనా రావాలంటే గుండెల అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితిని వారి ఆధ్వర్యంలో, రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం రావటం, గ్రామ రైతులకి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వీరందరినీ కూడా 2 బస్సులలో ములకనూరు సహకార సంస్థకు తీసుకెళ్లటం, రైతులు ఐక్యమత్యంగా ఉంటే సాధించలేనిది ఏముండదని వారు అక్కడి నుంచి చూపించిన తర్వాత ఇక్కడ సహకార సంఘాన్ని పెట్టుకోవటం, ఆ సహకార సంఘం ద్వారా నాణ్యమైనటువంటి ఎరువుల్ని, పురుగు మందుల్ని రైతులకు అందజేస్తున్నాం. అదే కాకుండా రవికృష్ణ గారి సలహా మేరకు గ్రామంలో మంచినీరు లేదన్నప్పుడు ఈ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇవ్వటం, అదేవిధంగా పిల్లల్ని, విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు వారికి వివిధ రకాలైనటువంటి క్రీడలు, డిబేటింగ్ కాంపిటీషన్లు, వ్యాసరచన పోటీలు పెట్టడం, గెలిచిన వారికి బహుమతులు ఇవ్వటమే కాకుండా వ్యవసాయంలో ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేటువంటి దాని మీద కోరమండల్ ఇంటర్నేషనల్ వారు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అక్బర్ అనేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ సహకారంతో ప్రతి రైతుకు కూడా వారికి కావాల్సినటువంటి సూచనలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అదే కాకుండా మన కప్పట్రాల గ్రామానికి ఎవరైతే 9వ తరగతిలో మొదటి, 2వ ర్యాంకులు వచ్చిందో గత 10 సంవత్సరాల నుంచి కూడా వారికి స్కాలర్షిప్లు అందజేయటం కూడా జరిగింది. లక్ష్యం మంచిది అయితే ఫలితం తప్పకుండా వస్తుందన్నారు పెద్దలు. ఆర్కే రవికృష్ణ ఈ సామెత నిజం చేశారు. కర్నూలు ఎస్పీగా పనిచేసిన రోజుల్లో కప్పట్రాల పరిస్థితి చూసి చలించిన ఆయన ఎలాగైనా ఇక్కడి ప్రజల్లో మార్పు తీసుకుని రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయన ప్రజల్లో మార్పు కోసం రాత్రి పగలు శ్రమించి ముందుకు సాగారు. గ్రామాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ప్రజలకు ఆయనపై గురి కుదిరింది. కత్తులు, హత్యలు పక్కన పెట్టి శ్రమించి పనిచేయడం మొదలుపెట్టారు. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే సాధ్యం. కానీ ఆర్కే మాత్రం నిజ జీవితంలో కూడా చేసి చూపించారు. కప్పట్రాల గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ గ్రామంలోని అత్యంత వైభవంగా కప్పట్రాల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సుమారుగా 10 సంవత్సరాల క్రితం 2015లోని ఈ గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా గ్రామస్తుల్లో కూడా మౌలికమైన మార్పు ద్వారా ఎంతో పురోగతి సాధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, మాకు ఒక హై స్కూల్ కావచ్చు, అదేవిధంగా శ్రీశక్తి భవనం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా 2025 సంవత్సరాన్ని కప్పట్రాల మహిళల సంవత్సరంగా చేయాలని చెప్పి మేము ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా మరింత బలోపేతం చేయాలని, దానికి పూర్తి సహకారం తీసుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా వాళ్ళకి, కోరమండల వాళ్ళకి, గ్రోమోర్ వాళ్ళకి, దేవి యాడ్స్ వాళ్ళకి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా, ఇక్కడ ఎంతోమంది ఇక్కడ రాలేదు, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కుటుంబ సమేతంగా కప్పట్రాల వచ్చిన ఆర్కే ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంబరం తాకేలా చేశారు. ఓవైపు ముగ్గుల పోటీలు, యువతకు కబడ్డీ, షటిల్ ఇలా ఆటలు పాటల మధ్య ఇప్పుడు కప్పట్రాల వెలుగుతుంది.